आदिलाबाद हमारा देश है। ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వాళ్ళ వర్ధంతి 95th వర్ధంతి ఈరోజు మనం బోయగూడలో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ జరుపుకుంటుంది. ఎవ్రీ ఇయర్ లెక్క మనం భగత్ సింగ్ బర్త్డే కానీ భగత్ సింగ్ వాళ్ళ వర్ధంతి కానీ వేరే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా 15th August 26 January మేడే అన్నీ ఇక్కడనే జరుపుకుంటాము. ఇది ఒకటి మన ఈ ఏరియానే భగత్ సింగ్ పిల్లర్ అని ఎప్పటి నుంచో మనం అనుకుంటాం. ఇది పేరు కూడా ఉంది, అది మనం ఇంకా చేయలే. కానీ చాలామంది ఏరియాని భగత్ సింగ్ పిల్లర్ అని ఎప్పటి నుంచో దీన్ని అనుకుంటున్నారు. అది కూడా ఒక మన ఆర్గనైజేషన్ ఒక కళ, అది కూడా మనం చేయాలా. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ గురించి మనం మాట్లాడుకుంటే యూత్కి చాలా ఇన్స్పిరేషన్ ఉన్న లైఫ్ వాళ్ళది. ఇంత తక్కువ ఏజ్లో 21, 22, 23 ఏజ్లో వాళ్ళంతా దేశం కోసం వాళ్ళు పోరాడి ఒక రెవల్యూషనరీ థాట్ తెచ్చి ఆ రోజుల్లోనే అందరు ఆ టైంలో ఎంజాయ్ చేస్తారు చదువుకుంటా, కానీ వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఆ చదువు వదిలేసి ఒక మంచి ఫ్యూచర్ని వదిలేసి దేశం కోసము హ్యాంగ్ అయినారు. ఒక అతి తక్కువ ఏజ్లో భగత్ సింగ్ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మనకు. మనము ఈ రోజుల్లో గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా యూత్కి సమాజం కోసం చాలా అవసరము. సమాజం కోసం ఆలోచించుకోవాలా. సమాజంలో ఏం జరుగుతున్న చెడు దానికోసం ప్రశ్నించాలా. సమాజంలో ఏమైనా విభక్తం ఉంటే దాన్ని కూడా యూత్కే అది ఉంది. యూత్ భగత్ సింగ్ని స్ఫూర్తి తీసుకొని అటువంటి ఏం వచ్చినా వాళ్ళ ముంగడ దాన్ని పోరాడి దాన్ని కరెక్ట్ చేయాలా అని ఒక ఇన్స్పిరేషన్ మన భగత్ సింగ్ నుంచి తీసుకోవాలా. ఇప్పుడు ఉన్న దాంట్లో మన సొసైటీలో చాలా తప్పుడు ఉన్నాయి, కరప్షన్ ఉంది, చాలా అది నడుస్తుంది. దాన్ని కూడా ప్రశ్నించాలంటే మనం ఇన్స్పిరేషన్ వీళ్ళ దగ్గర నుంచే. భయపడద్దు దేన్ని ప్రశ్నించాలంటే. ఒక తప్పు జరుగుతుంటే అది మనం పోయి దాని గురించి పోరాడి దాన్ని కరెక్ట్ చేయాలి. ఇదే ఒక యూత్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక మనం ఆ విధంగా ఈ దేశంకి వీళ్ళు ఇచ్చిన బలిదానంకి ఏమైనా మనం న్యాయం చేయొచ్చు. అట్లానే ఇప్పుడు మనం అందరం ఇట్లా కలుసుకున్నాము. మా పెద్దలు ఉన్నారు, అందరూ ఒక పూలదండ వేసి ఫస్ట్ భగత్ సింగ్ ఫోటోకి పూలదండ వేసి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. जोहार भगत सिंह राजदेव सुखगुरु, जोहार 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 भगत सिंह राजदेव सुखगुरु, जोहार जोहार इंकलाब जिंदाबाद जिंदाबाद भगत सिंह जिंदाबाद 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 राजगुरु जिंदाबाद 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 सुखदेव जिंदाबाद 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 जोहार भगत सिंह दिन कटे बात कर क्या और आवना हिंदी లో కూడా మాట్లాడు. जोहार भगत सिंह राजगुरु सुखदेव, जोहार 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 भगत सिंह राजगुरु सुखदेव, जोहार जोहार सादिक सब जोहार भगत सिंह राजगुरु सुखदेव, जोहार 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 राजगुरु भगत सिंह सुखदेव, जोहार जोहार
అందరిది సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ బ్లడ్ డొనేషన్ క్యాంప్, బ్లడ్ హెల్త్ క్యాంప్స్ మనం రెగ్యులర్గా చేస్తాం. ఆల్రెడీ మనకు ఉన్నారు చాలామంది తెలిసిన ఉన్నారు హాస్పిటల్స్ నుంచి. సో ఇక్కడ స్కూల్ కూడా మనం అప్పుడు కూడా అడిగినాము, వాళ్ళు కూడా ఇస్తా అన్నారు. సో ఎవ్రీ 3 months 2 monthsకి హెల్త్ క్యాంపు, అట్లానే బ్లడ్ క్యాంప్స్, ఇది ఒక మన 2 programs రెగ్యులర్గా పెట్టుకోవాలని అనుకుంటున్నాము. అట్లానే మన సందీప్ ఏమనంటే బస్తీ ప్రాబ్లమ్స్లో కూడా మనం ఇన్వాల్వ్ కావాలా అనేది కోరుకుంటాం. అంతా మనము లీడర్ వస్తారు వాళ్ళు చేస్తారు అని కాకుండా ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఉన్న మన నాలెడ్జ్కి మనం అందరూ చదివి ఉన్నాము, మాకు తెలుసు ఎట్లా సమస్యలు తీరాలా. ఇక్కడ నల్లలు రాకపోతే మేమే చేస్తాము, ఏ ఒక పార్టీ వాళ్ళు రాలే. సో అట్లా ఉన్న ఇక్కడే కాకుండా ప్రతి ఒక్క బస్తీలలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని కూడా భగత్ సింగ్ యూజ్ అసోసియేషన్ టేకప్ చేసుకొని దాన్ని కల్క్లూషన్గా తీసుకురావాలి. అది కూడా మనం వర్క్ దాని మీద కూడా దృష్టి పెడతాము. అట్లానే బాలుబాయ్ లాస్ట్లో ఒక మాట ఏమన్నాడంటే, ఇది మనకు 2020లోనే ఇక్కడ ఒక మెట్రోలు భగత్ సింగ్ది ఈ పిల్లర్ మొత్తం ఇస్తా అన్నారు, మీరు ఇక్కడ పెయింటింగ్ వేసుకోమని. అది కూడా మా లోపమే, అది మేము పట్టించుకోలే, మనం చేయలే. కానీ ఈ 28th September ఇప్పటికీ నేను ఈరోజు అందరి తరఫు నుంచి ఒక హామీ మాట ఏమిస్తున్నట్టే, 28th September భగత్ సింగ్ బర్త్డే రోజు, ఆ రోజు మేము ఇక్కడ పెయింటింగ్ అనేది 100% ఈసారి ఇనాగ్రేట్ చేస్తాం అనేది అందరి తరఫు నుంచి అందరు సపోర్ట్తో ఈ మాట మాట్లాడుతూ ఇక్కడ ఒక పెయింటింగ్ వస్తుంది, 100% ఉంటుంది. ఆ 6 months ఈ ఉన్న 6 months మేము ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ పోతాము. సో కమిటీ ఫామ్ చేసి దీన్ని ఆ కమిటీ ద్వారా ముంగరు తీసుకోవాలని మేము చేస్తాము. అట్లానే అందరు వచ్చినారు, చాలా మంది రాలేకపోయినారు, బికాజ్ మేము ఒక్కరోజు ముందే నిన్నని డిసైడ్ చేస్తున్నాము, లేకపోతే ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు. ఇది కూడా సడన్ వచ్చిన పబ్లిక్, సో మనం తలుచుకుంటే 100 మంది 1000 మంది కూడా వస్తారు, మనం అట్లా చేసినాం కూడా. సో ఇది మళ్ళీ ఒక మూమెంట్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్, అందరు వర్క్ చేస్తున్నారు, అందరు జాబ్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు. ఆ జీవితం నుంచి ఒక 1 hour 5 minutes 10 minutes ఎంత ఓవర్ టైం దొరికితే అంత తీస్తే చాలు. అందరు ఫుల్ డే ఇచ్చే అవసరం లేదు, కానీ ఒక కొన్ని నిమిషాలు తీసుకుంటే, కొంచెం ఛానల్ తీసుకుంటే మనం చాలా వండర్స్ చేయవచ్చు అని కోరుకుంటూ, నెక్స్ట్ మీటింగ్ మన త్వరలో నేను డేట్ అని మనం అనౌన్స్ చేసి ఒక డేట్ అనుకుంటే ఒక మీటింగ్ ప్లాన్ చేస్తాము. 100% BSYA భగత్ సింగ్ అసోసియేషన్ ఈ రాబోయే కాలంలో ఇది 100% సక్సెస్ అవుతుంది అని అనుకుంటే, లాస్ట్ భగత్ సింగ్ గురించి ఒక స్లోగన్ ఇచ్చి కూడా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ముగిస్తాం. ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్, భగత్ సింగ్ అమర్ రహే, రాజ్గురు అమర్ రహే. భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని బోయగూడలో నిర్వహించడం జరుగుతూ ఉంది. భగత్ సింగ్ ఈ దేశం కోసం తన ప్రాణాలను తునప్రాయంగా అర్పించేసి ఈ దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి కలలు కన్నటువంటి గొప్ప మహనీయులలో మన భగత్ సింగ్ ఒకరు. కానీ ఈ దేశంలో స్వాతంత్రం రాకముందుకు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజానీకం, దేశ ప్రజలు బిక్కుమంటూ ఈరోజు పరాయి పాలనని అసహించుకుంటూ ఇక్కడ పరిపాలన జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వాతంత్రం కావాలని చెప్పేసి భగత్ సింగ్ చిన్న వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో సైమన్ కమిషన్ 1928లో ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం ఇయ్యల్లా వద్దా అనేటువంటి దానికోసం బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ని వేసి దేశానికి పంపిస్తే, పరాయి దేశం వాడు ఈ దేశానికి వచ్చి మాకు స్వాతంత్రం ఇవ్వాలా వద్దా అనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి లాలా లజపత్ రాయ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని ఉధృతం చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి సాండర్ ఎవరైతే ఉన్నాడో బ్రిటిష్ సైన్యాధికారి, ఆయన లాఠీ చార్జ్ చేసి లాలా లజపత్ రాయ్ని లాఠీ చార్జ్తో కొడితే ఆయన రోజు మరణించడం జరిగింది. అప్పుడున్నటువంటి భగత్ సింగ్ లాలా లజపత్ రాయ్ని బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి ఎట్టి పరిస్థితుల్లో దీనిని హత్య చేస్తామని చెప్పి మేము శబదం కూడుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని పరాయి వాడు వచ్చి ఎట్లా ఇక్కడ హత్య చేస్తాడని చెప్పి ఆ రోజు భగత్ సింగ్ ఉన్నటువంటి యువకులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని ఉధృతం చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే పరాయి వాడు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా హత్య చేస్తారని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మన భగత్ సింగ్. కాబట్టి భగత్ సింగ్ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కూడా అనేక రకమైనటువంటి పోరాటాలని ఉద్యమాలని నడిపినటువంటి పరిస్థితి ఉంది. భగత్ సింగ్ ఈ దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి పోరాడుతూ ఉంటే అసెంబ్లీలో బాంబేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడున్నటువంటి అనేక మంది కూడా
భగత్ సింగ్ టెర్రరిస్ట్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. భగత్ సింగ్ టెర్రరిస్ట్ కాదు. ఈ దేశంలో గొప్ప దేశభక్తి కలిగినటువంటి, ఈ దేశంలో ఎట్లాంటి సమాజం ఉండాలి, ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో జీవించాలి, విద్య ఎట్లా ఉండాలి, ఉద్యోగం ఎట్లా ఉండాలి, ఈరోజు కార్మికులకు ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి హక్కులుగా ఉండాలనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచించినటువంటి గొప్ప మహనీయుడు భగత్ సింగ్. కాబట్టి భగత్ సింగ్ అప్పుడున్నటువంటి పార్లమెంట్లో బాంబు వేస్తే ఆ పార్లమెంట్లో ఎందుకు బాంబు వేశాడంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మాట్లాడేటువంటి హక్కు గారి స్వేచ్ఛ గారి ఉండాలంటే మేము ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం, ఇక్కడ మాట్లాడేటువంటి హక్కు లేదని చెప్పి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అంటే ఈ బిల్లు ఆమోదం చెందితే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈరోజు వెట్టి చాకరీ చేసేటువంటి కనీసం మనుషులకు ఎట్లాంటి హక్కులు ఉంటాయి, జంతువుల కంటే హీనంగా మా బ్రతికేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పేసి భగత్ సింగ్ పార్లమెంట్లో బాంబు వేస్తాడు. బాంబు వేసినప్పుడు ఎక్కడ ఎవరు కూడా మరణించారు. ఆ బాంబు వేస్తున్నప్పుడు పొగ బాంబు వేస్తాడు. మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి పిరికి వాడిలాగా భగత్ సింగ్ ఎక్కడ కూడా పారిపోలే, అక్కడే ఉండి ఇంకిలాబ్ జిందాబాద్ ఇట్లా మా హక్కులు సాధించబడాలని చెప్పేసి పార్లమెంట్లో స్లోగన్ ఇస్తాడు. అక్కడే స్వతంత్రంగానే ఆయన అరెస్ట్ అవుతాడు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఒక సంకేతం ఇచ్చాడు. నాయకుడు అనేవాడు ధైర్యంగా ఉండాలి, నాయకుడు అనేవాడు స్పష్టంగా ఉండాలి, ఇదే భయపడకుండా ఉండాలని చెప్పేసి పార్లమెంట్లోనే ధైర్యంగా ఈ దేశ యువతకు సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. భగత్ సింగ్ ఉరిశిక్ష వేస్తే వాళ్ళ నాన్న ఉరిశిక్ష వేస్తున్నప్పుడు లాయర్లు తీసుకొని మాకు ఉరిశిక్షను రద్దు చేస్తా అని చెప్తే భగత్ సింగ్ ఒక మాట చెప్తాడు, నాన్న నువ్వు నన్ను అన్నావు, నాకు ఒక్కరికి తండ్రి కావచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే. కాబట్టి నేను పరాయి బ్రిటిష్ వానికి తల ఒగ్గి నేను బానిసగా మారదలుచుకోలేదు. నా ప్రాణం పోయినా నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం మొత్తం కూడా రేపు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు, అది నాకు కావాలి తప్ప ఈ మనకు ఈ క్రమభిక్ష నాకు వద్దని చెప్పి వాళ్ళ తండ్రిని పంపించినటువంటి గొప్ప మహనీయుడు భగత్ సింగ్. కాబట్టి ఈరోజు భగత్ సింగ్ను ఒక మతం పేరుతోటో మతానికి ఈరోజు మొన్న భగత్ సింగ్ షహీద్ భగత్ సింగ్ పేరును ఈరోజు వస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతో సినిమా తీశాడు డైరెక్టర్. కానీ భగత్ సింగ్ చిన్నప్పుడే లండన్, అమెరికా, జపాన్ లాంటి అనేక పెద్ద దేశాలలో, రష్యా లాంటి దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద పుస్తకాలు చదివి అక్కడ సోషలిజం వస్తే భారతదేశంలో కూడా సోషలిజం రావాలి, భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని పెద్ద ఎత్తున మతోన్మాదం అనేటువంటిది ఈరోజు దిగజార్చేటువంటి పరిస్థితికి తీసుకెళ్తా ఉంది. కాబట్టి ఇక్కడ సోషలిస్టు సమాజం ఏర్పడాలని చెప్పేసి భగత్ సింగ్ కలలు అన్నాడు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి కొద్దిమంది భగత్ సింగ్ను తప్పు ద్వారా పట్టించే విధంగా, మతాన్ని నమ్మిన విధంగా, మతం అంటేనే దేశంలో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక తప్పుడు దృక్కోణంతో సినిమాలు తీసుకొచ్చి భగత్ సింగ్ను అవమానపరుస్తూ ఉన్నారు. భగత్ సింగ్ ఏ మతం పట్ల కూడా వ్యతిరేకంగా లేడు, అన్ని మతాలను కూడా గౌరవించాడు. ఈరోజు మత సామరస్యత ఉండాలని కోరుకున్నాడు, భారతీయులందరూ ఐక్యంగా ఉండాలని కోరుకున్నాడు. ఐక్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతాయని చెప్పి భగత్ సింగ్ కలలు కన్నాడు. కాబట్టి ఇప్పుడు తప్పు ద్వారా పట్టించినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక దయనీయమైన పరిస్థితిలో భారతదేశం నెలకొన్నది. కాబట్టి భగత్ సింగ్ సోషలిస్టు సమాజం కోసం కలలు కన్నాడు. ఆ రకమైనటువంటి ఆశయాల కోసం మేమందరం కూడా ముందుకు పోవడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నా మిత్రులందరికీ, పెద్దలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ భగత్ సింగ్ వర్ధంతి 95వ భగత్ సింగ్ వర్ధంతి మనం చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మనము ఇంతకన్నా గ్రాండ్గా వర్ధంతి లేదా జయంతి చేసేవాళ్ళము. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మనం ఎక్కడి నుంచి, మన పునాది ఏంటి, మనం ఏడికేళ్ళు స్టార్ట్ చేసాం, మన ఆలోచన ఏంది, యువకులుగా ఒక యువకుని ఎందుకు మనం ఆదేశంగా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని భగత్ సింగ్ది మనం చేస్తామనేది అందరూ మన మిత్రులందరూ, పెద్దలందరూ చెప్పారు. తరతరాలుగా మాకైతే మా తాత వాళ్ళ నుంచి ఏదైతే చెప్పడం జరిగిందో, నరసింహరావు గారు, ఆదినారాయణ గారు, వీళ్ళతోని మేము క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అట్లనే మాకు తెలిసింది మేము ఈ బస్తీలో, ఈ ఏరియాలో స్ప్రెడ్ చేసుకుంటూ అట్లనే భగత్ సింగ్ పేరు పైన మేము ఇంతకుముందు ఒక 10 ఏళ్ల కింద భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ అని స్థాపించడం జరిగింది. దాంతోపాటు మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. భగత్ సింగ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ కానివ్వండి, భగత్ సింగ్ బుక్ పంపిణీలు, అట్లనే భగత్ సింగ్ని స్మరిస్తూ భగత్ సింగ్ బాటలో మెడికల్గా కానీ యువతకి ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది, యువత ఎట్లుండొద్దు అనే ప్రతి అంశం పైన మనం చర్చించి మాట్లాడి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళ బోయగూడలో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఎన్నో అచీవ్మెంట్స్ చేసింది. అట్లాగే మన గవర్నమెంట్ ఎంప్లాయీ
గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సమస్యలు వచ్చినప్పుడు, ఆర్టీసీలో సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా రేప్ కేసు అయినా కానీ ప్రతి దాంట్లో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ పబ్లిక్ వాయిస్ అయి ముందు నిలబడ్డది, భగత్ సింగ్ బాటలో నడుస్తుంది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లనే ఏదైతే భగత్ సింగ్ చెప్తాడో, భగత్ సింగ్ స్ఫూర్తి, మనం భగత్ సింగ్ ఏదైతే చెప్తాడో, భగత్ సింగ్ ఏదైతే ఆశయాలు ఉన్నాయో అందరము భగత్ సింగ్ లాగానే మనం నడవాలి. భగత్ సింగ్ గురించి ఎంతోమంది మనకి పెద్దలు చెప్పడం జరిగింది. నేను భగత్ సింగ్ని చూసే కోణం వేరే ఉంటుంది. భగత్ సింగ్ అంటే నేను జస్ట్ ఏదో మన ఫ్రీడమ్ స్ట్రగల్లా మన బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన భగత్ సింగ్ అనుకోను. నేను భగత్ సింగ్ ఏంటంటే భవిత తరాలకి 100 ఏళ్ళ తర్వాత కూడా నా సమాజం ఎట్లుండాలా, నా సొసైటీ ఎట్లుండాలా, ఫ్యూచర్ ఎట్లుండాలనే గొప్ప ఒక ఐడియలిస్టిక్ పర్సన్ తన స్వతంత్రం ఒకటే కాదు, తర్వాత తెల్లోళ్ళు పోయి నల్లోళ్ళు ఎట్లా దౌర్జన్యం చేస్తారు, తర్వాత దోపిడీ ఎట్లా అనేది పెరుగుతుంది, దానికి సమానత్వం ఎట్లా రావాలి, ఎట్లా పోరాడాలా, క్లాస్ స్ట్రగుల్ ఎట్లుండాలా, మాస్ స్ట్రగుల్ ఎట్లుండాలా, కార్మికులు ఎట్లుండాలా, రైతులు ఎట్లుండాలా, అలాగే యువత ఎట్లుండాలా, ఏ మార్గంలో పోవాలనేది భగత్ సింగ్ చెప్పడం జరిగింది. భగత్ సింగ్ తన ప్రాణాలని, భగత్ సింగ్ రాజ్దేవ్ సుఖ్గురు తన ప్రాణాలని నవ్వుకుంటూ ఈ దేశానికి అంకితం ఇచ్చి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చినారనమాట. ఏంటంటే ఆ టైంలో అనేక మంది మన స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేసిన అనేక మంది మర్సీ పిటిషన్ లేదా బ్రిటిష్ వాళ్ళకి సారీ తప్పైపోయింది, అది అయింది, ఇది అయిందని పిటిషన్లు ఇచ్చి తప్పైపోయిందని క్షమాపణ ఇచ్చే రోజులలో భగత్ సింగ్ ఏంటంటే నా సావుతో ఒక విప్లవం భారతదేశంలో వెలుగుతుంది, నా సావుతో ఒక చెంపదెబ్బ, నా సావుతో ఒక్కొక్కరు భగత్ సింగ్ తయారు కావాలని తన ప్రాణాలని నవ్వుకుంటూ దేశానికి అంకితం చేశాడు. అట్లానే భగత్ సింగ్ ఆలోచన చాలా గొప్పది, స్వతంత్రం కంటే చాలా గొప్పది. దాని ఒక స్టడీ సర్కిల్, ఒక స్టడీగా మనం భావించి భగత్ సింగ్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో భగత్ సింగ్ గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి. అట్లనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అవసరం ఇవాళ కూడా ఉంది. యువకులకి అందరికీ నేను ఒకటి అడిగేది ఏంటంటే, ఒకటి అప్పీల్ ఏంటంటే, ఇవాళ కూడా సమస్యలు ఉన్నాయి, ఇవాళ కూడా అదే దోపిడీ ఉంది, ఇవాళ కూడా అదే పెత్తందారితనం ఉంది, ఇవాళ కూడా అదే క్లాస్ స్ట్రగుల్ ఉంది. మనం అందరము ఐకమత్యంగా ఈ దేశంని ఐకమత్యంగా ఉండి ఈ దేశాన్ని మన చేతిలో తీసుకోవాలా, భగత్ సింగ్ వారసుల చేతిలో తీసుకోవాలా, కానీ మన వేరే వాళ్ళకి పోకుండా మన చేతులకి తీసుకొని భగత్ సింగ్ మార్గంలో ఈ దేశాన్ని నడిపియాలా, ఈ సమాజాన్ని మంచి ఒక ప్రిన్సిపల్స్తో నడిపియాలని అనుకుంటున్నాను. అందరికీ ఏం మెసేజ్ పోతుందంటే, పిస్తలు గన్ను పట్టుకుంటూ భగత్ సింగ్ అనుకో, భగత్ సింగ్ ఎప్పుడు వైలెన్స్కి అగేన్స్ట్, జస్ట్ ఆయన ఒక మెసేజ్ ఇద్దామని పోయిండు, ఆ మెసేజ్ ఇచ్చిండు. అట్లనే భగత్ సింగ్ సావు తర్వాత ఈ భారతదేశంలో ఒక భూకంపం వచ్చింది. ఇక అక్కడ బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది ఈ సావుతోని ఇంకా ప్రతి ఒక లక్షల భగత్ సింగ్లు పుట్టిరని బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా ఏదైతే దోపిడీ లేదా ఏదైతే అన్యాయాలు ఏదైతే ఇది ఉందో ఈ టైంలో భగత్ సింగ్ మళ్ళా రావాలి, అది మన రూపంలో ఉండాలని కోరుకుంటూ జోహార్ సుఖ్దేవ్. ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ, నా బంధుమిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరి వర్ధంతి ఈరోజు. సో చాలామంది మా బంధుమిత్రులు కానీ నా మిత్రులు కానీ ఎంతోమంది మాట్లాడారు. అప్పుడు భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖ్దేవ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ ఎంతోమంది మహాయోధులు వాళ్ళ ప్రాణాలు ఎందుకు అర్పించారంటే వాళ్ళ స్వాతంత్రం కోసం కాదు, మన స్వాతంత్రం కోసం. కానీ మనం ఎప్పుడు వాళ్ళని ఈరోజు గుర్తుపెట్టుకుంటాం, కానీ తర్వాత మళ్ళీ మన పనులలో మనం ఉంటాము, మనది మనం చూసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళది ఏదైతే ఐడియాలజీ ఉందో అది మనం ఏం ఫాలో అవుతాం అనేది పాయింట్ అసలు. యాక్చువల్గా వాళ్ళు పోరాడినందుకే మనకు స్వతంత్రం వచ్చింది. వాళ్ళంటే ఎంతోమంది యోధులు పోరాడితేనే. ఇప్పుడు భగత్ సింగ్ చనిపోవాలని చెప్పి చనిపోలేదు, చనిపోవడం మీరు అడేయండు. చనిపోవడం గొప్ప కాదు, బతుకుండి సాధించడం గొప్ప. కానీ భగత్ సింగ్ చనిపోతాడని భగత్ సింగ్ అనుకోలే. కానీ ఉరేష్లో కానీ ఆయన ముఖంలో కానీ ఆయన కళ్ళలో కానీ భయం లేకుండే. ప్రతి ఒక్కరు అట్లా ప్రాణాలు తెగించి మరి పోరాడాల. దేనికోసము? ఇప్పుడు పోరాడే అవసరం లేదు. మనం దేనికోసం పోరాడే? స్వతంత్రం వచ్చింది మనకు. ఇప్పుడు మన బస్సుల్లో చూసుకుందాం, మనం చిన్న చిన్న ఆకు రౌడీలకు కానీ లేకపోతే అంటే రాజకీయ నాయకులు కానీ వీళ్ళకి మనం భయపడతాం. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే గొప్ప వీళ్ళు. ఇప్పుడు మనం భగత్ సింగ్ని ఆదర్శంగా దేనికోసం తీసుకుంటున్నాము? ఆయన ఎంత పోరాడిండు, వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. లేకపోతే ఇంకా మనం అట్లే ఉంటుండే. బ్రిటిష్ వాళ్ళు చాలామంది ఏమంటారు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు కాదు. బ్రిటిష్ వాళ్ళు ఎన్నో రాజ్యాలను ఆక్రమించుకోరు. కానీ ఇక్కడ ఎంతో ఒకరు చనిపోతే ఇంకోళ్ళు పుట్టుకొస్తున్నారు. ఈ భూమి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇది పోరాటాల గడ్డ. ఇది
సనాతన ధర్మం అంటారు కదా, ఇది నేను ఇప్పుడు మాట్లాడుతా నాకు తెలియదు, కానీ ఇది కర్మభూమి. ఇది ఎన్నో రాజ్యాలను బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోరు, కానీ ఇక్కడ ఎందుకు ఆక్రమించుకోలేకపోయారు? ఇక్కడ వాళ్ళు దోచుకున్న వరకు ఒప్పుకుంటాం మనం, కానీ దీన్ని మొత్తంగా అంటే వాళ్ళు అనుకున్నట్టు రాజ్యాన్ని తేలేకపోయినారు ఇక్కడ. సో నేననేది ఏంటంటే ప్రజెంట్ యూత్కి ప్రాణాలు తెగించేంత పోరాడే అవసరం లేదు. చాలా మటుకు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం, దాన్ని మంచి యూజ్ చేయొచ్చు, చెడుకి యూజ్ చేయొచ్చు. కానీ మంచి మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నాం, మనం సోషల్ అవేర్నెస్ గురించి ఎంత మాట్లాడుతున్నాం, మనం ఎంతసేపు ప్రజెంట్ యూత్ని చూస్తున్నాం. మనం టిక్టాక్ అని కానీ లేకపోతే టైంపాస్ వీడియోస్ కానీ, అంటే ఇవే. మళ్ళీ ఓటు కూడా ఓరికేస్తున్నాం మనం. ఒక రాజకీయ నాయకుడు చేస్తున్నాం అంటే ఆ రాజకీయ నాయకుడు మనకి ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆ స్వాతంత్రం లేదు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఆ హక్కే లేకపోతుండే. వాళ్ళే రాజ్యం చేస్తుండే, వాళ్ళే రాజకీయం ఉంటుండే, వాళ్ళదే పాలన. కానీ ఇప్పుడు మనకి అంబేద్కర్ అనే వ్యక్తి మనకి స్వాతంత్రం అంటే మనకు ఓటేసి హక్కు ఇచ్చింది, అంటే మనంతలో మనము ఎంచుకునే హక్కు ఇచ్చింది. కానీ అది మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము? కోటర్ బాటిళ్ళకి, 2000 3000కి, ఫ్రీ బస్సులకి, చీరలకి. అంటే దీనికే ఎవరైనా విద్యా వైద్యం అడుగుతున్నారా? స్వాతంత్రం అంటే ఏంది? మనం బతికే బతుకుల క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటారు ఇంగ్లీష్లో, క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటారు. ఆ క్వాలిటీ ఆఫ్ లివింగ్ లేదు అసలు. మెయిన్ ఇప్పుడు యూత్కి అవేర్నెస్ రావాలంటే ఎవరికి మనం ఓటేస్తున్నాం, దేనికోసం ఓటేస్తున్నాం, మనం పొలిటీషియన్ ఏం అడుగుతున్నాం? పోరాడేది ఏం లేదు, ఇంతే సింపుల్. ఇప్పుడు పోరాడాల్సింది ఏంటంటే యూత్ని చేంజ్ చేయాలా. ఎవరైతే రాజకీయ నాయకులు హామీ ఇచ్చిరో వాళ్ళు నెరవేర్చారు కదా, వాళ్ళని మనం గద్దెదించాలా. దాన్ని కూడా హక్కులు ఉన్నాయి. కానీ చాలా మాటికి మన విద్యా వ్యవస్థలో కూడా ఈ న్యాయ వ్యవస్థ అంటే అడ్మినిస్ట్రేషన్ దీని గురించి నేర్పారు. మన ఇలాంటి ఎవరైతే వారియర్స్ ఉన్నారో వీళ్ళ గురించి నేర్పారు. ఎంతసేపు ఏ పార్టీ వస్తుందా ఆ పార్టీ వాళ్ళదే బుక్కులు ఉండాలి. కానీ నిజంగా ఎవరు పోరాడారు, ఎవరేం తెచ్చారు, దానికోసము మనం ఇప్పుడు సోషల్ మీడియా తెలుసుకోవాలి. భగత్ సింగ్ ఉన్నాడు, ఊళ్ళలో కూడా ఓన్లీ ఫోక్ సాంగ్స్ లాంటివి చెప్తారు తప్ప ఇలాంటివి చెప్పట్లేదు, ఈ సబ్జెక్ట్ కూడా చెప్పట్లేదు. అదే మన దౌర్భాగ్యం అంటున్నాను నేను. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకోవాలా. నేను యూత్ని ఏమనుకుంటే బుక్కులు ఉండేది నిజం కాదు. సోషల్ మీడియా ఉంది, రీసెర్చ్ చేసుకోవాలి ఏది నిజం ఏది అబద్ధం. చాలా ఉన్నాయి, అథెంటికేటెడ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. నేనేమంటున్నా, ఓటును ఓరికేస్తో తెలుసుకో. నీ ఇంట్లో కానీ నీకు రోడ్డు కానీ విద్యా వైద్యం మెయిన్. అసలు ఇప్పుడు ఒక కుటుంబం పెళ్లి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే ఎందుకు చేసుకుంటలే? బయట పెళ్ళి అయితే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే వాళ్ళకి లక్షలు ఫీజులు కాలేజీలలో స్కూళ్ళలో కట్టాలా, లేకపోతే హాస్పిటల్లో పోతే గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా లేదు. దీనికే భయపడుతున్నారు అసలు. సో మనం అడగాల్సింది ఏంటంటే విద్యా వైద్యం అంతే, ఇల్లు కూడా కాదు, విద్యా వైద్యం. ఇది చూసి ఓటేయాలని కోరుతున్నాను. ఫ్రీ బీస్ అడగద్దు. మెయిన్ ఫ్రీ బస్సా, చీరల, సిలిండర్ల, ల్యాప్టాప్ కాదు. నీకు చదివిస్తుండా, వైద్యం ఇస్తున్నా, ఈ 2 అడిగితే చాలు. మనం ఈ 2 ఓడియాడు. పొలిటీషియన్ ఏమంటాడంటే మీరు అడిగితే మేము ఇస్తాం కదా, మీరే చీరలు అడిగితే మేము ఇస్తున్నాం. సో మనం మారాలా, పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్లు అందరూ మంచోలే, మనం బేకార్. భగత్ సింగ్ కూడా వర్ధంతి జరుపుకుంటున్నాం. న్యూబోయిగూడలో కొండూరు రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం, వాళ్ళ మిత్ర బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఆయన ఘన నివాళులు కూడా అర్పించడం జరిగింది. భగత్ సింగ్ గారు 1907లో సెప్టెంబర్ 25లో జలంధర్ పంజాబ్లో జన్మించినాడు. అతి చిన్న వయసులో స్వాతంత్ర పోరాటం కోసం బయలుదేరినాడు. ఎందుకంటే ఆయన అహింస మార్గంలో కాకుండా విప్లవాత్మక మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. స్వాతంత్రం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. సైమన్ కమిషన్తో కూడా పోరాడాడు. ఆయన పోలీసులను కూడా ఎదిరించేసి ఆ రోజుల్లోనే సైమన్ కమిషన్తో పోరాడి ఎన్నో చేశాడు. ఆజాద్ హిందుస్థాన్ సభ్యుడిగా చేరి హిందుస్థాన్ గురించి కూడా ఆయన పోరాటం కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేటి యువతకు కూడా ఆయన స్ఫూర్తిదాయకం. ఎందుకంటే విప్లవాలతోనే సాధించుకోవాలని ఒక నిర్ణయం ఆ రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నాడు. అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాలను ఆయన ఉరికమం ఎక్కే దురదృష్టం ఇక్కడ కలిగినది. ముందుగా చెప్పాలంటే ఇప్పుడు సత్తన్న, మల్లేష్ అన్న, కొండ రమేష్ అన్న, జగదీష్ అన్న, సందీప్ కానీ, అశ్విన్ కానీ చాలా చక్కగా భగత్ సింగ్ గురించి చెప్పారు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా కొండ రమేష్ అన్నకు చాలా థ్యాంక్స్ చెప్పాలి.
ఈ భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ నడిపించడము 10 to 15 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాడు. ముందు ఆయనకు ఎన్నో ఎత్తులు వంపులు వచ్చినాయి, ఆయనకు ఇది చాలా మైనస్గా మాట్లాడారు. అదే ఏది పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్తుకుంటూ మమ్మల్ని అందరికీ తీసుకెళ్తూ చాలా చక్కగా తీసుకెళ్తున్నాడు. కానీ ఆయన చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి మనం ఫాలో గిట్ట చేస్తే మనం అందరం ఒక యూనిటీగా కలిసి ఇప్పుడు చేసుకుంటున్నాము. మనం మళ్ళీ మర్చిపోతున్నాం. మనం మర్చిపోకుండా మనం ఇప్పుడు కుంట రమేష్కు అన్నకు ఏదో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా అందరం కూడా మనం ఇప్పుడు స్టాచ్యూ గురించి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే భగత్ సింగ్ పిల్లర్ నెంబర్ 16 అంటే భగత్ సింగ్ పిల్లర్ అని అందరికీ తెలుసు. కానీ ఇది కాకుండా చాలామంది ఇక్కడ ప్రయత్నం చేశారు. ముందుగా నేను ఏంటంటే ఏం చెప్తున్నాను అంటే పక్క భగత్ సింగ్ స్టాచ్యూ గురించి మేమందరం కృషి చేసి నెక్స్ట్ ఇయర్ వరకు మా వంతు సాయం సత్తన కానీ ఇప్పుడు ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. మేమందరం ముందుకు వస్తాము. కొండ రమేష్ అని ఏ విధంగా ఈసారి నెక్స్ట్ సారి కంపల్సరీ స్టాచ్యూ పెట్టాలని మేము 100% మేము ట్రై చేస్తాము. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళందరూ ఉరికమ్మం జలియన్ బాగ్లా ఈయన చిన్నతనంలో ఒక సంఘటన జరిగితే ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ సంఘటన జరిగినప్పుడు ఆ మట్టి తీసుకుపోయి ఆ బ్లడ్ ఆ రక్తం పడ్డ మట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి అప్పటి నుంచి ఇక తప్పదు వీళ్ళని బ్రిటిషులని విదేశాల్లో ఉన్న వాళ్ళని తరిమి కొట్టాలని అప్పటి నుంచి సంకల్పం తీసుకున్న భగత్ సింగ్ ఆయన లక్ష్యం పూరా అయింది. అయితే ఆయనకి అప్పుడు జరిగిన పార్లమెంట్లో జరిగిన దానికోసం ఆయన తప్పు అయింది అని క్షమించు అంటే ఆయనకి ఉరికంబం తప్పిపోతుంటుంది. నేను చేసిన వీళ్ళని తరిమి కొట్టాలి, ఈ స్వరాజ్యం సంపాదించాలి, భారతదేశంని ఈ బ్రిటిష్ వాళ్ళు అది చేసే ఒక అరాచకం బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించి గట్టిగా పోరాడి ఇప్పుడున్న యూత్ ఆ సంఘటన లేదు. కానీ ఇప్పుడున్న యూత్ అనేది తప్పు మార్గంలో పోకుండా ఆయనని తీసుకొని ఇప్పుడే మాకు పోలీస్ సోదరుడు చెప్పిండు మాకు తెలియదని ఆయన కోసం అని. అంటే మీరు పోలీసు వాళ్ళు కదా, చిన్నప్పుడు చదువుకొని కదా జాబులలో వచ్చినారు, ఆయన కోసం అంటే మాకు అంత తెలియదన్నా అంటే అంతలోపట మన అన్నాడు ఏం పేరు మలేష్ అన్న, కామ్రేడ్ మలేష్ అన్న ఇవన్నీ మన బుక్కులలో రాయనీయకుండా దాపెట్టిర్రు ఈ ఉన్న రాజకీయ పరిస్థితులు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కోసం తరిమి కొట్టాలి అని ఒకటి ఆయన సంకల్పము. అన్ని మతాలని గౌరవించుకుంటా ఆయన అందరినీ ఐక్యమతమో మన దేశం ఫస్ట్ అట్లా అసదుల్లా ఖాన్, అమర గఫర్ ఆయన ఏం పేరు గఫర్ గాంధీ ఎంబడి తిరిగిండు. వాళ్ళంతా ఖాన్ గఫర్ వీళ్ళంతా పోరాటం వీరులు ఉన్నారు. ఇప్పుడున్న యూత్కి తెలియక చెడు మార్గంలో పోయి ఏదో రకంగా నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లా, నేను అట్లా అంటే ఇట్లా కాదు. అప్పుడు ఆ కాలంలో లైబ్రరీలు బాగుండే, ఇప్పుడు లేవు. సోషల్ మీడియా వచ్చి ఫోన్లు వచ్చి అప్పుడు లైబ్రరీలలో బుక్కులు ఉంటుండి అసలు సంకల్పం కూడా కలపాలి. టెక్నాలజీ ఎట్లా వచ్చి ఆ రకంగా లైబ్రరీలు కూడా డెవలప్ చేస్తే యూత్ అక్కడ పోవాలి. అక్కడ ఉన్న బుక్కులు అన్నీ దొరికితే మనం అన్నీ కొనుక్కొచ్చుకోలేము. అందరి దేశ నాయకులై అక్కడ దొరికిపోతాయి. లైబ్రరీలు కూడా డెవలప్ చేయాలి, యూత్ అక్కడ పోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ షహీద్ దివస్గా మనం జరుపుకుంటా ఉన్నాం. ఒకటి, ఈరోజు వాళ్ళు ఏదైతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళంతా కూడా 23 ఏళ్ళ చిరుప్రాయంలోనే ఉరికంబాన్ని ఎక్కినటువంటి యువ కిషోరాలు కాబట్టి వాళ్ళు మన యూత్కి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా భగత్ సింగ్ కోసం చెప్పుకోవాలి.
రాజ్గురు సుఖదేవ్ కూడా స్వాతంత్ర సమరయోధులే, యువ కిషోరాలే. కానీ భగత్ సింగ్ కోసం 2-3 విషయాలు చెప్పుకోవాలా. ఈరోజు చాలామంది, కొద్దిమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, లేకుండా హిందూ సంస్థలు కానీ, వీళ్ళు ఏమంటారంటే భగత్ సింగ్ మావాడు అంటారు. కొన్ని ఉగ్రవాద సంస్థలు భగత్ సింగ్ మావాడు అంటారు. కానీ భగత్ సింగ్ ఉగ్రవాది కాదు, లేదా భగత్ సింగ్ మతోన్మాది అంతకన్నా కాదు. భగత్ సింగ్ ఏదైతే జైల్లో ఉన్నాడో ఉరి తీసే టైంకి ఆయనకి పిలుస్తారు, అయ్యా నీకు ఉరి తీసే టైం అయింది రావాలని చెప్పి. కానీ భగత్ సింగ్ అంటాడు, భగత్ సింగ్ అప్పుడు లెనిన్ బుక్ చదువుతూ ఉంటాడు, నేను మరొక విప్లవకారునితో మాట్లాడుతున్నా, ఆగండి నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అంటాడు. అంటే చావు దగ్గరలో ఉన్నా ఈ 10 నిమిషాలలో ఉరి తీస్తామని చెప్పి ఆయనకు అంచనా ఉన్నా, కానీ ఒక విప్లవం అంటే ఏదైతే భారతదేశంలో స్వాతంత్రం ఒకటే సరిపోదు, ఈ భారతదేశంలో రైతులు కానీ, కార్మికులు కానీ, కష్టజీవులు కానీ వీళ్ళంతా దోపిడీకి గురి కాకుండా ఉండేటువంటి సమాజం కావాలని చెప్పి భగత్ సింగ్ కోరుకున్నాడు. అది మనం ఎక్కడ చూసినా కనపడుతుంది. కానీ ఇది బయటికి ఎవరు చెప్పరు. భగత్ సింగ్ ఒక మతోన్మాదిగా, భగత్ సింగ్ ఒక తీవ్రవాదిగా ఏదో గన్ పెట్టుకొని అట్లా చూపిస్తారు. భగత్ సింగ్ అటువంటి కార్యకలాపాలకు పాల్పడలేదు భగత్ సింగ్. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి చాలామంది భగత్ సింగ్ మావాడు అని చెప్పి మావాడు అని చెప్పి అనుకుంటున్నారు. భగత్ సింగ్ అటువంటి వ్యక్తి కాదు, సమాజాన్ని కోరుకున్నాడు భగత్ సింగ్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వము మనకి ఏం చెప్తుంది, దేశభక్తులు ఎవరని సర్టిఫికేట్ వాళ్ళు సర్టిఫై చేయాల్సి వస్తుంది. అంటే ఏదైతే స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేనటువంటి హిందుత్వవాదులు కానీ, లేదా మతోన్మాదులు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ మనకేదో దేశభక్తి గురించి చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి అందరూ కూడా భారతీయులే. వాళ్ళు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, పార్సీలు కానీ, జైన్లు కానీ ఎవరైనా సరే దేశభక్తి ఒకరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేశభక్తుడే, ఈ దేశం కోసం పనిచేసేవాడే, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళే అనేక మంది ఉన్నారు. కాబట్టే మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఏదైతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళు ఆశించినటువంటి సమాజం మనిషిని మనిషి దోచుకున్నటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మాణం చేసినప్పుడే వాళ్ళకి మనం నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రకంగా మన ఆలోచన లేదా మన పని ఆ రకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొక్క మారు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆశయాల కోసం ప్రతిన పూనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రెడ్ సెల్యూట్ కామ్రేడ్. నువ్వు ఉండాలి కదా బ్రదర్కి మీరు వెళ్ళండి. ఈరోజు
భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ వాళ్ళ వర్ధంతి 95th వర్ధంతి ఈరోజు మనం బోయగూడలో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ జరుపుకుంటుంది. ఎవ్రీ ఇయర్ లెక్క మనం భగత్ సింగ్ బర్త్డే కానీ భగత్ సింగ్ వాళ్ళ వర్ధంతి కానీ వేరే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా 15th ఆగస్ట్ 26 జనవరి మేడే అన్నీ ఇక్కడనే జరుపుకుంటాము. ఇది ఒకటి మన ఈ ఏరియానే భగత్ సింగ్ పిల్లర్ అని ఎప్పటి నుంచో మనం అనుకుంటాం. ఇది పేరు కూడా ఉంది, అది మనం ఇంకా చేయలే. కానీ చాలామంది ఏరియాని భగత్ సింగ్ పిల్లర్ అని ఎప్పటి నుంచో దీన్ని అనుకుంటున్నారు. అది కూడా ఒక మన ఆర్గనైజేషన్ ఒక కళ, అది కూడా మనం చేయాలా. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ గురించి మనం మాట్లాడుకుంటే యూత్కి చాలా ఇన్స్పిరేషన్ ఉన్న లైఫ్ వాళ్ళది. ఇంత తక్కువ ఏజ్లో 21, 22, 23 ఏజ్లో వాళ్ళంతా దేశం కోసం వాళ్ళు పోరాడి ఒక రెవల్యూషనరీ థాట్ తెచ్చి ఆ రోజుల్లోనే అందరు ఆ టైంలో ఎంజాయ్ చేస్తారు చదువుకుంటారు. కానీ వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఆ చదువు వదిలేసి ఒక మంచి ఫ్యూచర్ని వదిలేసి దేశం కోసము హ్యాంగ్ అయినారు. ఒక అతి తక్కువ ఏజ్లో భగత్ సింగ్ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ మనకు. మనము ఈ రోజుల్లో గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా యూత్కి సమాజం కోసం చాలా అవసరము. సమాజం కోసం ఆలోచించుకోవాలా. సమాజంలో ఏం జరుగుతున్న చెడు దానికోసం ప్రశ్నించాలా. సమాజంలో ఏమైనా విభక్తం ఉంటే దాన్ని కూడా యూత్కే అది ఉంది. యూత్ భగత్ సింగ్ని స్ఫూర్తి తీసుకొని అటువంటి ఏం వచ్చినా వాళ్ళ ముంగడ దాన్ని పోరాడి దాన్ని కరెక్ట్ చేయాలా అని ఒక ఇన్స్పిరేషన్ మన భగత్ సింగ్ నుంచి తీసుకోవాలా. ఇప్పుడు ఉన్న దాంట్లో మన సొసైటీలో చాలా తప్పుడు ఉన్నాయి, కరప్షన్ ఉంది, చాలా అది నడుస్తుంది. దాన్ని కూడా ప్రశ్నించాలంటే మనం ఇన్స్పిరేషన్ వీళ్ళ దగ్గర నుంచి భయపడొద్దు. దేన్ని ప్రశ్నించాలంటే ఒక తప్పు జరుగుతుంటే అది మనం పోయి దాని గురించి పోరాడి దాన్ని కరెక్ట్ చేయాలి. ఇదే ఒక యూత్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక మనం ఆ విధంగా ఈ దేశంకి వీళ్ళు ఇచ్చిన బలిదానంకి ఏమైనా మనం న్యాయం చేయొచ్చు. అట్లానే ఇప్పుడు మనం అందరం ఇట్లా కలుసుకున్నాము. మా పెద్దలు ఉన్నారు అందరూ. दोस्तों आज भगत सिंह यूथ एसोसिएशन की तरफ से 95th शहीदी दिवस भगत सिंह राजगुरु सुखदेव का यहाँ पे हम लोगों ने मनाया है. आप सबको जितने भी लोग यहाँ पे आज आए उन सबका धन्यवाद करते हुए सब लोगों ने भगत सिंह यूथ एसोसिएशन के बारे में भगत सिंह के बारे में सबने बातें की. जैसे अविनाश ने बोला, संदीप ने बोला, हमारे बालू भाई ने बोला कि पिछले कुछ सालों से थोड़ा हमारा एक्टिविटी कम हुई एक कोविड के बाद. ये सही है कि कोविड के बाद भगत सिंह एसोसिएशन पहले जितना एक्टिव था कोविड के बाद कम था. उसको हम लोग जानते हुए एक आज जो हमने कुछ प्लान बोले हैं नेक्स्ट मंथ